అరే మామ పదర వాష్రూమ్కి వెళ్దాం. అరే ఈ రోజు బయటికి వెళ్ళకూడదురా, సూర్యగ్రహణం, వెళ్తే పాము మింగేస్తుందంట. అవునా? ఈ రోజు గ్రహణం అని తెలుసుంటే అసలు స్కూల్ కే వచ్చేవాడిని కాదురా. రే ఏంట్రా అక్కడ కొసకొసలు, ముక్కు మీద వేలేసుకోండి. అరే మామ, గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు బయట తిరగకూడదు కదా? అవునరా మామ, ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో బయట తిరగకూడదు. మరి మన సారేంట్రా తెగ తిరిగేస్తున్నారు? ఏంట్రా తెగనే వేసుకుంటున్నారు? ఆ జోక్ అంటే నాకు చెప్తే నేను నవ్వుతాను కదా. ఏమీ లేదు సార్. పర్లేదు చెప్పరా. ఏమీ లేదు సార్, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు గ్రహణం టైంలో బయట తిరగకూడదు కదా. అవునరా, బయట తిరగకూడదు, చాలా ప్రమాదకరం. మరి మీరేంటి సార్ బయట తిరిగేస్తున్నారు? నీ అబ్బరే. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా ఏం సాగదీసారా దరిద్రులారా, కూర్చోండి. ఓకే సార్. పిల్లలు, ఈరోజు మీకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెడుతున్నాను. మీ పెన్సిల్స్ అన్ని షార్ప్ చేసుకోండి. ఓకే సార్. ఈ సాగదీయడం మాత్రం మానరేంట్రా? అవునరా హేమంత్, నిన్న నువ్వు స్కూల్కి రాలేదు కదా? నించో. ఏ ఎందుకు రాలేదు? నిన్న నాకు ఫేవర్ సార్, అందుకే రాలేదు. ఈ పెన్సిల్ షార్ప్ గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? నీకు ఈ మధ్యన ఆప్షన్లు ఎక్కువ అవుతున్నాయిరా. ఇంకోసారి రిపీట్ అయిందనుకో బాగో చెప్తున్నాను. కూర్చో. అలాగే సార్. అరే బాబుగా, పెన్సిల్ ఏంట్రా అక్కడ ఇట్టావు? పెన్సిల్ షార్ప్ గా ఉందో లేదో టెస్ట్ చేసా మామా. షార్ప్ గా ఉందా? అవునా? ఎలా ఉందిరా? చాలా షార్ప్ ఉంది మామా. రే బాబు హేమంత్, మీ ఇద్దరు చూడ్డానికి ఒకేలా ఉన్నా ఒకడికేమో ఆ దేవుడు మిలీనియర్ బ్రెయిన్ ఇచ్చాడు, మరొకడికేమో మిల్లీగ్రామే బ్రెయిన్ ఇచ్చాడు. హేమంత్, నువ్వేదో ఒక రోజు ఖచ్చితంగా గొప్పవాడి అవుతావు. అప్పుడు ఈ సార్ని మర్చిపోవు కదా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సార్? మర్చిపోను సార్. నేను కూడా మిమ్మల్ని మర్చిపోను. నిన్నెవడు అడిగాడురా? హేమంత్, నేను ఒకవేళ చనిపోతే నన్ను చూడ్డానికి వస్తావు కదూ? తప్పకుండా వస్తాను సార్. సార్ నేను కూడా వస్తాను. ఎందుకు? నా దినం బదులు తిన్నాక. A few years later. అరే వీడు మన హేమంత్లో ఉన్నాడే. ఎంతకీ వీడు హేమంతా బాబా? పరీక్షించి చూద్దాం. రేయ్ 6 ఎంతరా? 6 66. కన్ఫర్మ్ వీడు వాడే. మన సార్లో ఉన్నాడే. సార్ వామ్మో గుర్తుపెట్టాడు. సార్ నన్ను గుర్తుపెట్టారా? నేను బాబుని. ఏ బాబు? నాకెవరు తెలీదు సార్. మీ ఎదురుగా బస్ వస్తుంది. చెప్పాను కదా మీరు చనిపోతారని వస్తానని. రే మామా, హోంవర్క్ చేసావా? నేను చేయలేదురా మామా. నువ్వు? నేను చేశాను రా మామా. అంటే సార్ నన్ను ఒక్కడే కొడతారా? అంతేగా మరి. రే ఈరోజు ఎవరెవరు హోంవర్క్ చేయలేదో చేతులెత్తండి రా. ఏరా రాజు, హోంవర్క్ చేయలేదా? చేయలేదు సార్. దా చేయబట్టు, చేయబట్టు, మళ్ళీ చేయబట్టు. రే హేమంత్, నేను నోట్స్ తారా? ఓకే సార్. ఏమైందిరా? త్వరగా తీసుకురా. హోంవర్క్ బుక్ కనిపించట్లేదు సార్. రే త్వరగా చేపట్టు. సార్ 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 నేను హోంవర్క్ చేశాను సార్. ఈ కథలన్నీ నాకు చెప్పకరా. చేపట్టు. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్, హోంవర్క్ చేశాను సార్. రే ఇంకోసారి మిస్ అయింది అనుకో, ఎక్కడ పడితే అక్కడ కొడేస్తాను. సరిగ్గా చేపట్టు. నీ అబ్బరే. అమ్మా గట్టి కుమ్మేశాడు. అరే మామా, నీ బుక్ నేనే తీసాను రా. ఎందుకురా? నన్ను కొట్టి నేను కొట్టకపోతే ఫీల్ అవుతా కదా మామా, అందుకే తీసా. అవును రేపు ఎగ్జామ్ ఉంది కదా. వాము చదువుకోవాలి. సంవత్సరం కింద కొన్న బుక్ ఇంకా కొత్తగానే ఉంది. అట్లుంటది మనతో. ఎంతకీ మనకి ఫస్ట్ బెంచ్ పడుతుందా లాస్ట్ బెంచ్ పడుతుందా? రేపు నా పక్కన అమ్మాయి పడుతుందా లేకపోతే నా అలాంటి ఏదో పడతాడా? ఫస్ట్ ఇయర్ లో కొన్న పెన్ను ఇప్పటికొచ్చి ఇంకా అవ్వలేదు. కంపెనీ వాడు మంచి పెన్ను ఇచ్చాడు. ఎంతకీ రేపు ఎగ్జామ్ కి ఏ షర్ట్ వేసుకెళ్దాం? గ్రీన్ షర్ట్ వేసుకెళ్దాం. లేదు లేదు వైట్ షర్ట్ వేసుకెళ్దాం. రేపు ఎగ్జామ్ మ్యాథ్స్ కదా, నేనేటి కెమిస్ట్రీ చదువుతున్నా. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, ఎలాగైనా వాళ్ళ కోసం పాస్ అవ్వాలి. ఈ రోజు నైట్ ఎంత లేట్ అయినా బుక్ మొత్తం స్లిప్ పెట్టేయాలి. క్రాక్ ది కోడ్. నాకు క్రాక్ వచ్చేలా ఉంది. నిద్ర వస్తుంది. రేపు ఎవడో ఒకటి చూపిస్తాడులే, పడుకుందాం.